వార్తల్లోకి తిరిగి స్వాగతం. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం మరియు గ్రామ సమస్యల పరిష్కారం కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు సోమవారం నాడు బాధితులు బారులు తీరారు. జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి తక్షణమే పరిష్కరించే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. అనంతరం తమకు జరిగిన అన్యాయం, మోసాలపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు మీడియా ఎదుట ఆవేదన చెందారు. ఆరు నెలల్లో మా నాన్నగారు పెరుమాళ సూర్యనారాయణ హత్య చేయబట్టి చనిపోయారండి. చంపేసి ఎస్సీ అట్రాసిటీ కేసు అయ్యింది. దానికోసం కంపెన్సేషన్ వస్తుందని కొంచెం తెలిసిన వాళ్ళు చెప్తే 25వ తారీఖు 9వ నెల 2014లో కలెక్టర్ గారికి అర్జీ పెట్టాను సార్. పెట్టి ఇంతవరకు ఏం లేదు. ఎంక్వైరీలు అంటున్నారు. ఇప్పటికి చాలా ఎంక్వైరీలు జరిగినాయి సార్. సెకండరీ రిపోర్టు, స్పెసిఫిక్ రిపోర్ట్ అని ఎన్నో రిపోర్ట్లు ఇప్పించారు. ఇప్పుడు ఇప్పించినా కూడా ఆ మేడం తిప్పుతానే ఉన్నారు. అడుగుతుంటేనేమో ఇంకా ప్రాసెస్లో ఉందంటున్నారు. అట్రాసిటీ కేసుగా నమోదైంది సార్. తిరుగుతూనే ఉన్నాము. నాకు డెలివరీ డేట్ రేపనంగా కూడా వచ్చి తిరిగాను. అయినా కూడా పంపిస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు తిరుగుతున్నాను. చచ్చిపోతే పోయింది అనిపిస్తుంది. మా నాన్న చంపిన వాళ్ళు రిలీజ్ అయ్యి కూడా డబ్బులు కట్టుకొని బయటకు వచ్చారు. మా మీద ఇన్ని ఎంక్వైరీలు ఏంటో అర్థం కావట్లేదు సార్. కొన్ని DNA టెస్ట్ అన్నా చేయించండి అని చెప్పని కూడా అడుగుతున్నాను. అంత నమ్మకం లేకపోతే కారణం ఏం చెబుతున్నారు? ఏమీ చెప్పట్లేదు సార్. ప్రాసెస్లో ఉంది. ఒక ఆడపిల్లని ఇన్ని రోజులు తిప్పుతారండి. మీ నాన్నగారి పేరు పెరుమాళ సూర్యనారాయణ. నీ పేరు? బియ్యానికి వెళ్ళలేదు నేను. ఆ బాధల్లో నేను బియ్యానికి వెళ్ళిపోతే బియ్యం కార్డులు మురిగిపోయినాయి అని బియ్యం 3 సంవత్సరాల నుంచి నాకు బియ్యం ఇవ్వట ఎమ్మరాగా ఆపేసికి తిరుగుతూనే ఉన్నాను. పోయిన సంవత్సరం కాడగా అంత ముందర సోమవారం కాడ వెళ్తేను సరే ఇస్తాను ఇక్కడికి వెళ్ళొద్దన్నాను ఎమ్మరా గారు. సరే చేస్తాడు అని చెప్పి నేను వెళ్తే పోయిన సోమవారం గుంటూరు వెళ్ళండి మా వల్ల అవ్వట్లేదు, అక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి ఎమ్మరా గారు చెప్పారు. అది 3 సంవత్సరాల నుంచి తిరుగుతాను. లేకపోతే ఇబ్బంది అవుతుందండి కదండి. నేను అవుతుందాన్ని మా ఆయన అవుతాడు. 2 గూళ్ళు జరిపోయినాయి యాక్సిడెంట్. మరి ఆ బియ్యం ఇస్తేనే కదా మాకు జరిగేది. బియ్యం పోతే మరి ఎట్ట బియ్యం ఎట్ట పడతాయి. ఆ బియ్యం గురించే నేను బాలి వెంకటరమణ. ఆశా వర్కర్లకు పారితోషికాలు ఇస్తే సరిపోదు, కనీస వేతనం 6,000 రూపాయలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు. వర్కర్ల సమస్యలపై స్పందించాలంటూ సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావమ్మ మీడియాతో మాట్లాడుతూ ఆశా వర్కర్లు శ్రమను ప్రభుత్వం అన్ని విధాలుగా దోపిడీ చేస్తున్నదని ఆమె ఆరోపించారు. సంవత్సరాలుగా గ్రామాల్లో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నారు. వీరు గ్రామంలో తిరిగి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యేటట్లుగా, అంతేకాకుండా ప్రతి డబ్బులు కూడా వాళ్ళని రోగులకి అర్థమయ్యేటట్టు చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వారికి గవర్నమెంట్ దాంట్లో పనిచేస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా సరే ఉపయోగం ఉంటుందనే నేపథ్యంలో పనిచేస్తూ ఉంటే ఈ రోజు కూడా వాళ్ళకి కనీస వేతనం అమలు జరగడం లేదు. అంతేకాకుండా పనికి తగ్గ పారితోషికం ఇస్తామని చెప్పిన గవర్నమెంట్ కూడా దానికి పనికి తగ్గ పారితోషికం కూడా ఇవ్వకుండా దాన్ని కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా గత 4 సంవత్సరాలుగా కూడా ఆశా వర్కర్గా ఏదైతే గుర్తింపు ఉందో ఆ యూనిఫామ్ను కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. అంతేకాకుండా అసలు హాస్పిటల్లో ఉన్న కనీస సౌకర్యాలైన టాయిలెట్స్ ఈరోజు మరి స్త్రీలు ఉదయం నుంచి సాయంత్రం
మీటింగ్లో పాల్గొ అంటే కనీసం ఒకసారైనా బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. టాయిలెట్ సౌకర్యం లేదు, ఉన్న చోట్లేమో నీటి సౌకర్యం లేదు, అంతేకాకుండా మంచినీటి సౌకర్యం కానీ మీటింగ్ హాల్ కానీ లేదు. అది కూడా బయట పెడతా ఉన్నారు. ఇది చాలా ఘోరమైన విషయం. అందుకని ఆశా వర్కర్లకి కనీస వేతనం ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఆశా వర్కర్లని గుర్తించి వారికి 6,000 వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దాంతోపాటు పనికి తగ్గ పారితోషికం కూడా యాడ్ చేస్తామని చెప్పారు. ఈ గవర్నమెంట్ అడిగితే ఆశా వర్కర్లు ఉన్నారని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మరి గర్భిణీ స్త్రీలని మరణాలు తగ్గుతూ ఉన్నాయి. పసిపిల్లల మరణాలు కూడా ఈరోజు ఆశా వర్కర్లు ఉన్నందువల్ల తగ్గుతున్నాయి. కాబట్టి వారికి గుర్తించి కనీస వేతనం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా 6,000 ఇవ్వాలని చెప్పేసి పెండింగ్ ఉన్న పారితోషికాలు ఇవ్వాలి. 104లో కూడా ఈరోజు సేవలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన పెండింగ్ కూడా ఉన్నాయి. అవి కూడా చెల్లించి యూనిఫామ్ ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రజా విజ్ఞప్తుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డిపిఓ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. జిల్లాలో జరుగుతున్న అనేక మోసాలు అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు తరలి రావడంతో ఎస్పీ కార్యాలయం కోలాహలంగా మారింది. తాము ఎదుర్కొంటున్న కష్టాలు, తాము మోసపోయిన తీరును బాధితులు మీడియాకు వివరించి దుఃఖించారు. ప్రశాంతంగా ఉన్న కాలనీల్లో మద్యం షాపులను ఏర్పాటు చేస్తున్న షాపుల యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మద్యం షాపుల వ్యతిరేక పోరాట సమితి జిల్లా కార్యదర్శి పద్మావతి డిమాండ్ చేశారు. షాపులను తొలగించాలంటూ సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తే సహించే ప్రసక్తే లేదని పద్మావతి మీడియాకు వివరించారు. ఎక్కడ పడితే అక్కడ ప్రజలందరికీ అసౌకర్యంగా ఉండే చోట అసౌకర్యం కలిగించాలని యువతనందరినీ కూడా మరి వాళ్ళని తప్పుదారి పట్టించడానికి మాత్రమే ఈ మద్యం షాపులు పెడతా ఉన్నారు. మద్యం షాపులు పెట్టడం సమంజసమే, కానీ ఎక్కడ పెట్టాలి, మరి ఎవరికి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే చోట పెట్టకూడదన్నది మరి మా నినాదము. మరి వేణుగోపాల్ నగరు, మరి సీతమ్మ కాలనీ, వెంకటరమణ కాలనీ, అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికతకు నిలయమైనటువంటి అక్కడ బడి గుడి 3 గుళ్ళు ఉన్నాయి, 3 స్కూల్స్ ఉన్నాయి. మరి ఆడవాళ్ళందరూ కూడా నిత్యం లేచిన దగ్గర నుంచి వాళ్ళ ప్రాంతాలకు పోవడం కానీ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అక్కడి నుంచే పోవాలి. కానీ ఆ ఇళ్ల మధ్యలో దాదాపు 6 షాపులకు పర్మిషన్ ఇస్తున్నారంటే ఈ గవర్నమెంట్ ఏమనాలో మాకు తెలియటం లేదు. మరి ఈ ఉద్యమాన్ని, ఈ మహిళా ఉద్యమాన్ని మద్యం షాపులు పెట్టకుండా ఉండేటందుకు మేము ఎంతకైనా తెగిస్తాము. ఈ షాపులు పెడితే మాత్రం గవర్నమెంట్కి తీవ్రంగా వ్యతిరేకంగా మరి సీఎం గారి దగ్గర కూడా పోవటానికి వెనకాడమని మేము మహిళల తరఫున విజ్ఞప్తి చేస్తాం. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకోండి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందండి. అసెంబ్లీ స్పీకర్ కోడెల. ప్రధాని పాలనపై ప్రజలకు వివరించండి, డివిజన్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయండి. బీజేపీ జిల్లా అధ్యక్షులు నల్లబోతు వెంకట్రావు. ఎన్నికల హామీలను నెరవేర్చండి, బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడండి. వైసీపీ నాయకులు జంగా కృష్ణమూర్తి. ఇవే రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.